గల్ఫ్ దేశాల్లోని డేటా సెంటర్ల లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత రోజే ఇరాన్ షహీద్ డ్రోన్లతో యుఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు చెందిన 2 డేటా కేంద్రాలను ధ్వంసం చేసింది. బహ్రెయిన్లోని మరో డేటా కేంద్రం దెబ్బతింది. 2 రోజుల క్రితం బహ్రెయిన్లోని అమెజాన్ డేటా సెంటర్ను, దుబాయ్లోని ఒరాకిల్ డేటా సెంటర్ను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, మెటా, ఒరాకిల్, ఇంటెల్, హెచ్పి, ఐబిఎం, డెల్, ఎన్విడియా కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని డేటా కేంద్రాన్ని అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు మార్చి 11న క్షిపణితో పేల్చేశాయి. గతంలో డేటా సెంటర్లు గూఢచర్యానికి, సైబర్ దాడులకు గురయ్యేవి. రష్యా సైన్యానికి అనుబంధంగా ఉన్న డేటా సెంటర్లో నిక్షిప్తమైన సమాచారాన్ని ఉక్రెయిన్ హ్యాకర్లు ఈ విధంగానే ధ్వంసం చేయగలిగారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడంతో భౌతికంగా దెబ్బతింటున్నాయి. از اینجا میاد اینجا ప్రస్తుతం రక్షణ రంగంలోనూ కృత్రిమ మేధ వినియోగం అధికమైంది. దీంతో డేటా సెంటర్ ప్రాధాన్యం పెరిగింది. వెనజువెలా, ఇరాన్లపై ఆకస్మిక దాడులకు ఛేదించాల్సిన లక్ష్యాలను ఎంపిక చేయడం కోసం అమెరికా ఏఐ సాంకేతికతలను వినియోగించింది. ఇందుకు అవసరమైన నిఘా సమాచారం సేకరణ, మౌలిక సదుపాయాల గుర్తింపు, వ్యూహాల విశ్లేషణకు డేటా సెంటర్లు దోహదపడ్డాయి. అమెరికా తన సైనిక వ్యూహాల రచనకు గల్ఫ్ దేశాల్లోని డేటా సెంటర్లను ఉపయోగించాయని ఇరాన్ అనుమానిస్తోంది. అమెరికా సైనిక స్థావరాలకు సహకారం అందిస్తున్న యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలను వాణిజ్యపరంగా దెబ్బతీసేందుకు అక్కడి డేటా సెంటర్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. తమపై దాడికి అమెరికా టెక్ కంపెనీలు సాంకేతిక సహకారం అందిస్తున్నాయని ఇరాన్ పాలకులు ఆరోపిస్తున్నారు. అమెరికా సైనిక వ్యూహాల సమాచారం, విశ్లేషణలు అన్ని కూడా క్లౌడ్ విధానంలో డేటా సెంటర్లోనే నిక్షిప్తమవుతుంది. అవసరమైనప్పుడు తిరిగి వినియోగించుకోవడం వీలవుతుంది. ఇక ఆర్థిక అభివృద్ధిలో డేటా సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారీ స్థాయిలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా గల్ఫ్ దేశాలను అమెరికన్ కంపెనీలు ఏఐకు కేంద్రంగా మార్చాయి. అందువల్ల అమెరికాను ఆర్థికంగా దెబ్బతీయడానికి ఇరాన్కు డేటా సెంటర్లు సులభమైన లక్ష్యాలుగా మారాయి.